మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరి లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమ ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తూ ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఓవైసీ కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే ఈ 2 పార్టీలు వంగి వంగి సలాంలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్లకు సామాన్య ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతుంటే చాలు, మేము తెలంగాణలో రాజ్యాధికారం చెలాయిస్తాం ఇదే విధంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కుహాన లౌకికవాదంతో, బుజ్జగింపు రాజకీయాలతో ఎంతకైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెగించే విధంగా వ్యవహారం చేస్తున్నాయి. ఓవైసీ బ్రదర్స్ మీద ఈగ వాలకుండా 365 రోజులు 24 గంటలు ఈ 2 పార్టీలు కూడా కాపు కాస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు ఎందుకు తమ పతంగు గుర్తు మీద, మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ విషయంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క